రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇస్తూ అప్పులు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు తలకు మించిన భారమవుతున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది అంటూ కేంద్రము ఫిస్కల్ ప్రూడెన్స్, ద్రవ్యపరమైన పొదుపు పాఠాలు చెప్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేసి ఉచిత పథకాలు ఇవ్వడం కరెక్టా కాదా ఆ డిబేట్ మనం చేసుకోవచ్చు. కానీ అప్పులు రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయా, కేంద్రం చేయడం లేదా? కేంద్ర ప్రభుత్వానికి నీతులు చెప్పే అధికారం ఉందా? కేంద్ర ప్రభుత్వ ఫిస్కల్ పర్ఫార్మెన్స్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాల ఫిస్కల్ పర్ఫార్మెన్స్ ఏంటి? ఈ లెక్కలు కనుక మనకు అర్థమైతే కేంద్రం పాఠాలు చెప్పడం ఎంత అన్యాయమో మనకు అర్థమవుతుంది. నేనేం రాష్ట్రాలు చేస్తున్న అప్పులను సమర్థించడం లేదు, అప్పులు చేసి అభివృద్ధికి నిధులు లేకుండా చేయమని సలహా చెప్పడం లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కేఎం చంద్రశేఖర్, ఈయన మాజీ క్యాబినెట్ సెక్రటరీ అంటే భారత ప్రభుత్వంలో అత్యున్నత అధికారి. సో ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్లో, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన వ్యాసంలో ఇచ్చిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కింద లింక్ ఇస్తున్నాను, చూడండి. కేంద్ర ప్రభుత్వ అప్పు, సెంట్రల్ గవర్నమెంట్ డెట్ 2023 జూన్తో ముగిసిన త్రైమాసికం అంటే ఏప్రిల్ జూన్ 2023లో కేంద్ర ప్రభుత్వ అప్పు, సెంట్రల్ గవర్నమెంట్ డెట్ 58.3% ఆఫ్ జీడిపి. అంటే ఆ దేశ నామినల్ జీడిపిలో 58.3%. ఇక అన్ని రాష్ట్రాలు కలిపి చేసిన అప్పు, టోటల్ డెట్ ఆఫ్ ద స్టేట్స్ 27% ఆఫ్ నామినల్ జీడిపి. అంటే రాష్ట్రాలు చేస్తున్న అప్పు కన్నా రెండింతల కన్నా ఎక్కువ కేంద్రం అప్పు చేస్తుంది. సో కేంద్రం అప్పు చేస్తుంది అంటే కేంద్రానికి ఆర్థిక భారం ఉంటుంది, తప్పేమున్నది అని కూడా వాదిస్తుంటారు. దేశ రక్షణ కేంద్రమే చూసుకుంటుందని. కానీ చాలామందికి తెలియదు, భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వము ప్రజల తరఫున ఖర్చు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలే. దేశంలో జరుగుతున్న మొత్తం ప్రభుత్వ వ్యయంలో టోటల్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అంటే కేంద్రము రాష్ట్రాలు కలిపి పెట్టుకునే దాన్ని టోటల్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ టోటల్ పబ్లిక్ ఎక్స్పెండిచర్లో 62%, 62% రాష్ట్రాలే పెట్టుకుంటుంది. ఎందుకంటే విద్య, వైద్యము, సంక్షేమము, అలాగే లా అండ్ ఆర్డర్ ఇలాంటి వాటిపైన భారీగా రాష్ట్రాలు ఖర్చు చేస్తాయి. ఎడ్యుకేషన్, హెల్త్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ప్యూర్లీ స్టేట్ సబ్జెక్ట్. అందువల్ల కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ ఇలాంటి ఖర్చులు పెట్టుకుంటుంది, కాదని ఎవరు అనడం లేదు. కానీ ప్రభుత్వము చేసే వ్యయములో ఎక్కువ భాగం రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాయి. కానీ మొత్తం కేంద్రానికి రాష్ట్రాలకు వచ్చే ఆదాయములు, టోటల్ రెవెన్యూలో రాష్ట్రాల వాటా 37% మాత్రమే. అంటే టోటల్ ఆదాయంలో 37%, కానీ టోటల్ ఖర్చులో 62%. అయినా కూడా రాష్ట్రాలు చేసే అప్పు కన్నా రెట్టింపు అప్పు కేంద్రం చేస్తుంది. రాష్ట్రాల అప్పు 27% ఆఫ్ నామినల్ జీడిపి, కేంద్రం చేస్తున్న అప్పు మోర్ దెన్ 58% ఆఫ్ నామినల్ జీడిపి. ఇక్కడ కేంద్రం ఇంకో వాదన కూడా చెప్తుంది, మేము 41% కేంద్ర ప్రభుత్వ పన్నులు రాష్ట్రాలకు బదలాయిస్తున్నారని. అది కూడా పూర్తిగా నిజం కాదు, అది కూడా తగ్గుతూ వస్తున్నాయి రాష్ట్రాలకు. 2016-20 మధ్య కాలంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చిన వాటా 39.8%. కానీ ఇది 2021-25 వచ్చే వరకు 35.4%కు పడిపోయింది. వాస్తవంగా ఇందులో కూడా చాలా తిరకాస్తుంది, రియాలిటీలో ఇది కూడా ఉండదు. నేను ఆ లెక్కలు మరి వేరే వీడియోలో చెప్తాను. రాష్ట్రాలకు కేంద్రం చెప్తున్నంత నిధులు రావడం లేదు, దొడ్డిదారున్న రాష్ట్రాలకు ఇవ్వాల్సింది కేంద్రం ఇవ్వడం లేదు. ఆ లెక్కల బండారాన్ని మరో వీడియోలో బయటపెడతాను. కానీ ఒకవైపేమో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చేది కేంద్ర లెక్కల ప్రకారమే తగ్గుతున్నాయి, మరోవైపేమో రాష్ట్రాల ఖర్చు భారం పెరుగుతుంది. కానీ అప్పు మాత్రం రాష్ట్రాల కన్నా కేంద్రమే ఎక్కువ చేస్తుంది. కానీ మనకేం చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయనట్లు
రాష్ట్రాలే అప్పులు చేస్తున్నట్లు, కేంద్ర ప్రభుత్వం చాలా ద్రవ్యపరమైన పొదుపును, ద్రవ్య క్రమశిక్షణ, ఫిజికల్ డిసిప్లిన్ పాటించినట్టు, రాష్ట్రాలేమో అరాచకంగా తయారైనట్లు ఒక వాతావరణాన్ని, అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.